మన జీవిత భాగస్వామితో చీట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. మాకొచ్చే చాలా కేసెస్‌లో ఏంటంటే, మా జీవిత భాగస్వామి మమ్మల్ని చీట్ చేస్తున్నారు అని చెప్తూ ఉంటారనమాట. సో, దీన్ని ఎలా గుర్తించుకోవాలి? దీన్ని గుర్తించిన తర్వాత మనం ఎలా ఉండాలి? మనం గుర్తించింది నిజమా? కాదా? అది కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా! ఒక్కొక్కసారి అనుమానంతో కూడా అనుమానించొచ్చు. సో, దీంట్లో 2, 3 విషయాలు మనం గుర్తుపట్టుకోవాలి. ఫస్ట్ విషయం ఏంటంటే, ఎవరైనా నిర్లక్ష్యంగా అంటే కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా గానివ్వండి, లేదంటే భార్య పట్ల నిర్లక్ష్యంగా ఉండడం గానివ్వండి, లేదా ఒక ఎమోషనల్ బాండింగ్ లేకుండా ఏదో అడిగింది తెచ్చిపెట్టేయడం, తర్వాత మాట్లాడకపోవడం ఇలాంటివి ఉంటే మనకి ఒక ఆలోచన రావచ్చు. అవతల వ్యక్తికి వేరే వాళ్ళతో సంబంధం ఉందేమో అని అనుమానించాల్సిన అవసరం ఒక 10% ఉంటది. అంటే ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ లేదు. అంటే ఈ ఎమోషన్స్ ఎక్కడో బాండే అయ్యాయి అని అనుమానం రావచ్చు. అలాగా ఫస్ట్ థింగ్ మనం అలా గుర్తించొచ్చు. అంటే మన పట్ల ఎమోషనల్‌గా లేనప్పుడు. సెకండ్ థింగ్ ఏంటంటే అతి ప్రేమ ఒలకపోసినప్పుడు. అంటే ప్రతిదానికి తలూపేసి కరెక్టే చేయడం అది ఇది అనడం. అలాంటివి కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తున్నారనుకోండి, దాన్ని కప్పిపుచ్చడానికి యువతల చాలా ప్రేమగా నటిస్తుంటారు. దాన్నే మా భాషలో అయితే రియాక్షన్ ఫార్మేషన్ అంటారు. రియాక్షన్ ఫార్మేషన్ అంటే ఏంటంటే, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకొక వ్యక్తి అస్సలు నచ్చరనుకోండి. ఎవరో ఒక ఎక్స్‌వైజెడ్ నచ్చరనుకోండి. ఆ ఎక్స్‌వైజెడ్ కనపడగానే నేను చాలా అద్భుతంగా పెడతాననమాట. నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్. ఓహ్! ఎక్స్‌వైజెడ్ హౌ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? ఇలా అంటుంటాను. ఎందుకంటే నాలో ఉన్నది బయటకు తెలియకుండా ఉండడానికి. అలాంటివేమైనా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మూడవదేంటంటే ఇంట్లో ఉన్న టైంకి రాకపోవడం, టైంకి వెళ్ళకపోవడము, లేదంటే సీక్రెట్‌గా ఫోన్స్‌లో మాట్లాడడము, సీక్రెట్‌గా పాస్వర్డ్‌లు పెట్టుకోవడము, లేదంటే సీక్రెట్‌గా అర్ధరాత్రులు మాట్లాడడము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు కూడా అవతల వ్యక్తికి ఎవరితో అయినా అనవసరమైన అనుబంధాలున్నాయేమో అని డౌట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. నాలుగవది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు గదా! అలాగా ఎప్పుడైతే మన కన్నుగప్పి అంటే 24/7 మొబైల్ చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. కొంతమంది వాష్‌రూమ్‌కి కూడా తీసుకెళ్తారంట. రీసెంట్‌గా తెలిసింది నాకు. అలా ఎప్పుడైతే తీసుకెళ్తూ ఉంటారో అంటే ఏంటి అక్కడేదో చూడకూడని కంటెంట్ ఏదో చూస్తున్నారు. అదేదైనా అయ్యుండొచ్చు. అది వ్యక్తి అయ్యుండొచ్చు, లేదంటే అనవసరమైన ఛానెల్స్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. అలాంటప్పుడు కూడా మనం అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా అనుమానం రాంగానే 2 విధాలుగా మనం దాన్ని ప్రొవోక్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు తెలిసిపోయింది అని చెప్పడం ఒక పద్ధతి. తెలిసిపోయింది అని చెప్పినప్పుడు అవతల వ్యక్తి గిల్ట్‌తో ఆపేసే ఛాన్సెస్ ఉన్నాయి. రెండో మార్గం ఏంటంటేనండి దీంట్లో చాలా విచిత్రమైన కాన్సిక్వెన్స్ ఏంటంటే ఎలాగో తెలిసిపోయింది కదా! అని ప్రవర్తించడం. సో, ఈ 2 కాన్సిక్వెన్సెస్‌ని మనం రెడీ అయినప్పుడు ఏది ఎక్కువ జరుగుతుందనేది ఒక భార్యగానో, ఓ భర్తగానో మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఆ సదరు వ్యక్తితో మీరే ఉన్నారు కాబట్టి రియాక్షన్ ఎలా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. సో, ఏదైనా తెలిసింది అనుకున్నప్పుడు మీకు నిజంగా నిర్ధారణకు వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు తెలుసు అన్న ఒక చిన్న వాక్యాన్ని చాలా తక్కువ సౌండ్‌తో తక్కువగా చెప్పి పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ హెల్ప్ అంటే ఏంటి? అందరూ వచ్చి గొడవ పడడం కాదు. అసలు ఎందుకు బయటకు వెళ్తున్నారు? బయటకెళ్ళడం వల్ల తనకేంటి దొరుకుతుంది? అది ఎక్కడ మిస్ అయింది? ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది? మీలో ప్రాబ్లమ్ వచ్చిందా? తనలో ప్రాబ్లమ్ వచ్చిందా? అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఏంటంటే ఎవరితో అయితే మన అనవసరమైన అనుబంధం ఉందో వాళ్ళతో కూడా మాట్లాడి అది ఎలాంటి అనుబంధం? అది స్నేహమా? లేదంటే అక్రమ సంబంధమా? లేదా ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ స్నేహం అనుకోండి వదిలేసేయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మనస్తత్వం నచ్చుతుంది. వాళ్ళతో స్నేహం చేస్తారు. రెండో పద్ధతి ఏంటంటే ఒకవేళ మనకి సంబంధం ఉందని కూడా తెలిసిందనుకోండి. దాని తర్వాత ఏంటంటే దానివల్ల మీరేమేమి నష్టపోతున్నారు? అంటే ఎమోషనల్‌గా మీకు దగ్గరగా లేరా? లేదంటే ఫైనాన్షియల్‌గా మీకు సపోర్ట్ చేయట్లేదా? లేదంటే మీకు కావాల్సిన టైం ఇవ్వట్లేదా? ఏ విధంగా మీరు నష్టపోతున్నారు? ఆ నష్టపోయే పార్ట్‌ని పట్టుకొని మనం ఆ వ్యక్తిని మార్చడానికి ట్రై చేయాలి. అంటే ఇప్పుడు మీతో ఎమోషనల్ బాండింగ్ లేదనుకోండి. అంటే ఏంటి ఎమోషన్స్ బయటకెళ్ళిపోతున్నాయి. అండ్ నాకెవరు తోడు లేరు. నా మనసులో మాట చెప్పుకోవడానికి మనిషి లేరు. అలాగా మీరు ఆ వ్యక్తిని మనం మరల్చుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఇదొక రకంగా ట్రై చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను మారను, నేను అలానే ఉంటాను అనుకున్నప్పుడు తెలివిగా ఒక స్టెప్ తీసుకోవడం. అంటే అందరూ కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఎలా
ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఒక రిలేషన్‌షిప్‌ని మనం ముందుకు తీసుకెళ్ళాలా? లేదంటే అక్కడే బ్రేక్ డౌన్ చేసుకోవాలా? అనేది ఆలోచించుకొని అక్కడితో బ్రేక్ చేసుకోవడం గూడా ఒక్కొక్కసారి మనకి తెలియని మనశ్శాంతినిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి సరదాగా మాట్లాడి, సరదాగా ఫోటోలు షేర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. లేదా బాల్య స్నేహితులు కొంతమందుంటారు. వాళ్ళని మనం ఏమి అనలేం. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫ్రెండ్స్ గదా! చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌గా ఉన్న వాళ్ళకేంటంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అమ్మాయి, అబ్బాయి అన్న డిఫరెన్స్ కోల్పోతారు వాళ్ళు. అరే! ఒరేయ్! అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. అలాంటి వాటిని మనం చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉండాలి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కాబట్టి మీకే విధంగా నష్టమవుతోంది, మీరే విధంగా బాధపడుతున్నారు అనే దాన్ని బట్టే మీరు తీసుకోవాల్సిన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో, అతిగా ప్రేమ చూపించినా, లేదంటే అతిగా నిర్లక్ష్యం చూపించినా, లేదంటే మీకివ్వాల్సిన టైం ఇవ్వకపోయినా, లేదంటే మీలో ఉన్న ఫైనాన్షియల్‌గా మీకు సపోర్ట్ చేయకపోయినా, మీరు అవతలి వ్యక్తితో ఎవరితోనో సంబంధం ఉందేమో అని అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.